వెల్కమ్ టు మన టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ సమావేశాలపై వైఎస్ఆర్సీపీ వ్యూహం, జగన్ తో ఎంపీల భేటీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి. పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం, భక్తులతో కిటకిటలాడుతున్న పూరి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, కీలక నేతలు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, ప్రజా సమస్యలను పార్లమెంట్ లో బలంగా ప్రస్తావించడంపై సమావేశంలో చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పెండింగ్ హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలపై పార్లమెంట్ లో పార్టీ వైఖరిపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రజా సమస్యలను సమర్థవంతంగా వినిపిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎంపీలకు వైఎస్ జగన్ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ఆమె వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న భువనేశ్వరికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆమెతో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు పంచమూర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి, రామ్గోపాల్ రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ಗಣಪತಿ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించారు. ఉదయం విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం పలకగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. బలన్నా లేడా చాలా
ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర మహోత్సవం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జగన్నాథుడు, సుభద్రాదేవి, బలభద్రుడు రథాలను జగన్నాథ ఆలయ సింహద్వారం వద్ద ప్రతిష్ఠించగా లక్షలాది మంది భక్తులు ఈ దివ్య ఘటాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పూరికి తరలివచ్చారు. ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయ సంస్కృతి, భక్తి భావానికి ప్రతీకగా నిలిచే ప్రపంచ ప్రఖ్యాత పూరి రథయాత్ర వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. जगन्नाथपुरी दर्शन कर लेते हैं, जगन्नाथपुरी दर्शन करेंगे। అంబేద్కర్స్ ఇండియా మిషన్ జోనల్ కార్యాలయాన్ని అమలాపురంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పివి సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్స్ ఇండియా మిషన్ పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతి ఒక్కరిని రాజకీయ కోణంలో చూడటం సరైన విధానం కాదన్నారు. తమ సంస్థ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయడం లేదని, ముఖ్యంగా తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమని కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వెంటనే వైసీపీ ముద్ర వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్స్ ఇండియా మిషన్ నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లాలో అమలాపురంలో మన ఎయిమ్ అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఆఫీసు ప్రారంభించుకోవడం జరిగింది. మీకు తెలుసు, గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దళితుల కోసం, దళిత హక్కుల కోసం అంబేద్కర్స్ ఇండియా మిషన్ పనిచేస్తూ ఉంది. దళితవాడ పంచాయతీ కావాలి, దళితుల చేతికి అంటే మాల కానీ మాదిగ కానీ వారి చేతికి అధికారం రావాలి, రాజకీయ అధికారం. అదేవిధంగా ప్రతి దళితవాడికి సంవత్సరానికి 2 కోట్లు, అంటే మాలపేటకు కానీ మాదిగపేటకు కానీ 2 కోట్లు సప్లై నుంచి రావాలి అనేటువంటి ఎజెండాతో మేము పనిచేస్తున్నాం. అలాగే దళిత క్రైస్తవుల్ని కూడా దళితులుగా గుర్తించాలి అనేటువంటి ఎజెండాతో 10 సంవత్సరాల నుంచి మనం పనిచేస్తున్నాం. 2018లో శ్రీకాకుళంలో ఒక 50,000 మందితో మీటింగ్ పెట్టాం. అలాగే 2024లో పాయకరావుపేటలో ఒక 25,000 మందితో మీటింగ్ పెట్టాం. ఇవే డిమాండ్లు వినిపించడం వల్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2 సార్లు దళిత క్రైస్తవుల్ని దళితులుగా గుర్తించాలని తీర్మానం చేయడం జరిగింది. 10 సంవత్సరాలుగా మా ఆర్గనైజేషన్ పనిచేస్తున్నా కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ రోజు కూడా ఎయిమ్ మీద ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు, ఎక్కడ కూడా వివాదం అనేది లేదు. 50,000 మందితో మీటింగ్ పెట్టినా, 25,000 మందితో పెట్టినా, మొన్న భీమవరంలో 10,000 మందితో మీటింగ్ పెట్టినా, అన్ని మీటింగులు కూడా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, శాంతియుతంగా జరిగినాయి.
ప్రతి చోట కూడా కేవలం మా కారణాన్ని అంటే మా ఎజెండా ఏంటో దాన్ని మాత్రమే వినిపించాం తప్ప మేము అనవసరమైన విషయాలు కానీ రాజకీయాలు కానీ మేము ఎక్కడో కూడా మాట్లాడలేం. ఎప్పుడు కూడా మేము మా ఎజెండా మాట్లాడతాం. ఈ మధ్యన కొంతమంది కావాలని మీరు వైసీపీ అని మరొకటి అని రకరకాల ప్రచారాలు. మొన్న ఒక పెద్ద మనిషి ఒక ఆయన పేపర్లో రాశాడు, పేరు రాయిలా, నా పేరు రాసి ఫోటో ఇస్తే సంతోషించేవాడిని. అది ఎందుకని వదిలేశారు. ఈసారి ఫోటో వేయండి నాది, నేనేం అనుకోను, నేను వెంకటేశ్వరరావు గారి లాగా నేనేం బాధపడిన. ఏది రాస్తాడు ఆయన ముందు నుంచి వైసీపీ అని. మేము 10 ఏళ్ళ నుంచి అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గుడివాడ జంక్షన్ సమీపంలో పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేస్తుండగా 2 కార్లలో అక్రమంగా తరలిస్తున్న 220 కేజీల గంజాయి పట్టుకున్న రావికమతం పోలీసులు. సుమారు 1,50,00,000 రూపాయల విలువ గల 220 కేజీల గంజాయి పట్టివేత. గంజాయి అక్రమంగా తరలిస్తున్న 3 స్మగ్లర్లు అరెస్టు చేసిన పోలీసులు. వారి వద్ద నుండి 2 కార్లు 3 మొబైల్ ఫోన్లు సీజ్ చేసిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన అనకాపల్లి అడిషనల్ డీఎస్పీ మోహన్ రావు. మీడియా మిత్రులందరికీ అనకాపల్లి సబ్ డివిజన్ తరఫున నా నమస్కారం అండి. నేను అనకాపల్లి డిఎస్పీని. మాకు ఈగిల్ టీము సమాచారం మేరకు, అలాగే మా ఎస్బీ సమాచారం మేరకు మా అనకాపల్లి సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో కొంచెం విస్తృతంగా తనిఖీలు చేపట్టిన టైంలో బుచ్చిపేట, అలాగే చోడవరం, రావికమతం, చీటికాడ పోలీస్ స్టేషన్ ఏరియాలో మేము నిన్న అంటే 2 రోజుల నుంచి కూడా మేము కొద్దిగా మాకున్న ముందస్తు సమాచారం మేరకు, ఈగిల్ టీం వారు ఇచ్చిన సమాచారం, అలాగే సమాచారం మేరకు మేము ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము తనిఖీలు చేపట్టిన సందర్భంగా నిన్న 15వ తారీఖు జూలై మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో రావికమతం మండలం గుడివాడ జంక్షన్ దగ్గర 2 వెహికల్స్ని మేము అడ్డగించడం జరిగింది. ఆ సమయంలో మాకు ఆ 2 వెహికల్స్లో కూడా సుమారు 6 వ్యక్తులు ఉన్నట్టు మేము గమనించడం జరిగింది. మా సిబ్బంది రావికమతం ఎస్ఐ గారు, బుచ్చిపేట ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిబ్బందితో అడ్డగించినప్పుడు ఆ సందర్భంగా 3 వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. ఒక 3 వ్యక్తులు దొరికారు. అలాగే మాకు 2 వెహికల్స్ కూడా అక్కడ ఆ ప్రాంతంలో మేము ఆపడం జరిగింది. ఒకటి ఎర్టిగా కారు, ఇంకొకటి టాటా కరువు 2026 కొత్తగా ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసిన కారు అది. ఈ 2 కార్లలో కూడా మేము తనిఖీ చేయగా మాకు సుమారుగా ఒక ఎర్టిగా కారులో 128 కేజీలు గాంజా 4 బ్యాగ్స్లో, వైట్ బ్యాగ్స్లో ఉంది. అదొకటి గమనించడం జరిగింది. అలాగే ఇంకొక టాటా కరువు కారులో 92 కేజీలు గాంజా, అది కూడా ఒక 3 వైట్ బ్యాగ్స్లో దొరికింది. ఇది మొత్తం 220 కేజీలు సుమారుగా ఇది. దీని మీద మేము మా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు మేలు చేసే దృక్పథంతో నదులు అనుసంధానం చేసి పుష్కలంగా సాగు, త్రాగునీరు అందించేందుకు కృషి చేసి రైతాంగానికి పుష్కలంగా నీరు అందించి రైతుల గుండెల్లో సుస్థిరమైన స్థానం కైవసం చేసుకున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో లేరని కర్నూలు కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు ఒక అనుసంధానం చేసేదానికి ఒక నిర్ణయం చేసి ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఇటువంటి చర్యలు తీసుకోవడం ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ సీఎం ధైర్యం చేసి చెప్పలేదు. రాష్ట్రంలో కరువు అనేది లేకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం నదుల సంధానం చేపట్టారంటే ఇది చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాలో నీటి సమస్య అనేది ఉండకూడదు, రైతులు ఇబ్బంది పడకూడదు, రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాడు. భారతదేశంలో ఒక సీఎం తీసుకోలేటువంటి నిర్ణయం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారంటే ఇది చరిత్ర సృష్టించిన విధంగా జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం పరిపాలించినటువంటి ఒక తుగ్లక్ వైఎస్ జగన్మోహన్ లాంటి చాతగాని దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించి రాష్ట్రంలో ఏ ఒక్క నది పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు గతంలో చేపట్టినటువంటి నదుల యొక్క
పనులన్నీ కూడా స్టాప్ చేసి ఆ పనులు ఏ విధంగా జరగకుండా అట్టే తొక్కి పెట్టాడు. ఇటువంటి నిర్ణయము జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు? ప్రజలకు జవాబు చెప్పాలి. ఇవన్నీ కూడా ఏది కూడా మళ్ళా ప్రజలంతా గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పట్టం కట్టి కూటమి ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. అందుకే ప్రజలు ఏదైతే నమ్మకంతో రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తాడో ముఖ్యమంత్రి చేయగలుగుతాడనే నమ్మకంతో ప్రజలందరి కోరికను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని, అదేవిధంగా గోదావరి జలాలు రాయలసీమకు తొందరలో నీళ్లు వస్తాయి. ఎందుకంటే కృష్ణా, తుంగభద్ర, గోదావరి నీళ్లు ఒకేసాట కలిసే విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా ధైర్యంగా ఉండాలి. అటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక చంద్రబాబుకి సాధ్యంగా ఎవరితో తరం కాదు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో సినీ సందడికి వేదికగా మారింది. రాయలసీమ భరత్ హీరోగా, నిహారిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రం పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండపిల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అలాగే జబర్దస్త్ ఫేమ్ వినోద్, అప్పారావు, రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి కార్యక్రమంలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు, ఆహ్వానితుల సమక్షంలో వేద మంత్రోచ్చరణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, పలువురు ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ ప్రాప్తిరస్తు పూజా సెరమనీకి మీ అందరూ వచ్చి ఇలా నన్ను ఆదరించడం నిజంగానే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇక్కడికి క్లాప్ కొట్టడానికి వచ్చినటువంటి మన లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము ఇన్వైట్ చేసిన వెంటనే వచ్చి ఇలా మాకు రెస్పాండ్ అయ్యి క్లాప్ కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదేవిధంగా మన రాయచోటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కళ్యాణ ప్రాప్తిరస్తు పూజా సెరమనీకి వచ్చి నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన రాయచోటి నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జగన్నాథ్ సినిమాకు మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి లవ్, మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. అదేవిధంగా జగన్నాథ్ సినిమాకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదేవిధంగా కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీ కూడా అదేవిధంగా సపోర్ట్ చేసి కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఒక 2 డేస్లో మన రాయచోటి చుట్టుపక్కల ఆడిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ మంత్ 2nd వీక్ నుంచి కంటిన్యూ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా, మనం లాస్ట్ టైం జగన్నాథ్ సినిమాలో కూడా దాదాపు 100 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇప్పుడు కళ్యాణ ప్రాప్తిరస్తుతో కూడా మళ్ళీ ఇంకొక 50-100 మంది మేము ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నాం. అదే ఆడిషన్స్ మన రాయచోటి, కడప, తిరుపతి ఇలాంటి ప్రదేశాల్లో మనము షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆడిషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన రాయలసీమ భారత్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి. అందులో ప్రతి ఒక్క అప్డేట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా అన్నలు, మా రాయచోటి అన్నలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నా జగన్నాథ్ సినిమా కూడా మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. జగన్నాథ్ సినిమా రిలీజ్ టైంలో కూడా మీరందరూ నాకు మంచి రివ్యూస్ ఇవ్వడం కానీ, మంచి పాజిటివ్ టాక్తో మీరందరూ అసలు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మీకు వచ్చిన రివ్యూస్ అవన్నీ నిజంగా చాలా హ్యాపీ అనిపించినాయి. ఇప్పుడు మాకు జగన్నాథ్ సినిమాకి ఎలా సపోర్ట్ చేశారో కళ్యాణ ప్రాప్తిరస్తు కూడా అలాగే సపోర్ట్ చేయండి. మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు రిజర్వేషన్ల పరిరక్షణపై గళమెత్తారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నేతలు కోరారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి ప్రధానమంత్రికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అంజనీ రెడ్డి మాట్లాడుతూ ఆమోదం పొందిన 33% మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఇక ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కులని, వాటిని బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, వికలాంగుల రిజర్వేషన్లకు మరింత బలమైన చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు. మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా పేరు ఎన్ కృష్ణరేఖ, CMDPF నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మరి ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితులు జరుగుతా ఉన్నాయి. మహిళల మీద అత్యాచారాలు,
13 సంవత్సరాల బాలికల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. మరి ప్రభుత్వాలు ఈ రోజు ఒక స్పెషల్ గా వీటి మీద దృష్టి పెట్టాలని మేము తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా మహిళా రిజర్వేషన్ అనేది నేను 10 years నుంచే నేను ఈ ఉద్యమాల్లో ఉన్నాను. మహిళా రిజర్వేషన్ అనేది మా మహిళలుగా మా హక్కు అది. ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ గారు న్యాయ వ్యవస్థలో ఉండి ఆయన ఒక మంత్రిగా ఉన్నప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడిన వ్యక్తి ఆయన. మరి అదే అంశం మీద కూడా ఆయన కొన్ని పదవులకు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ రోజు మహిళ పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉంది. అది రాజకీయాల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వ్యవస్థలో ఎక్కడైనా సరే ఆ మహిళను మీరు గుర్తించి ప్రత్యేకమైన రిజర్వేషన్ మాకు కల్పించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 33 రిజర్వేషన్ ఏదైతే ఉందో, రాజమహేంద్రవరంలో 48వ క్రౌన్ ఆఫ్ రాజమండ్రి పోటీలు అట్టహాసంగా ముగిశాయి. యువతలు మహిళల్లో ఆత్మవిశ్వాసం, ప్రతిభ, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సతీష్ అడ్డాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొత్తం 300 మంది ఆడిషన్స్ లో పాల్గొనగా వారిలో ఎంపికైన 150 మంది ఫైనలిస్టులు 7 విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. టీన్స్ మిస్ విభాగంలో రాజమహేంద్రవరానికి చెందిన అజ్జరపు సాయిశ్రీ ప్రజ్ఞ విజేతగా నిలవగా, మిస్ విభాగంలో బషీర్ ఉన్నీసా, మిస్సెస్ విభాగంలో సిహెచ్ శివజ్యోతి టైటిల్స్ ను కైవసం చేసుకున్నారు. విజేతలను మురళీ మ్యాన్షన్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన ర్యాంప్ వాక్, సక్సెస్ మీట్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహిళల్లో ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసాన్ని వెలికితీసే విధంగా ఈ కార్యక్రమం నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. తర్వాత దీక్ష మ్యామ్ మమ్మల్ని ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్ కూడా ట్రైనింగ్ సెషన్స్ పెట్టారు. చాలా బాగా చేశారు ఆవిడ. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే స్టైల్ అవంతా ఏం పట్టించుకోవసరం లేదు, బ్యూటీ కూడా పట్టించుకోవసరం లేదు. కాన్ఫిడెన్స్ ఉండాలి వాళ్ళకి. ఇందులో ఇలాంటి షోస్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. పబ్లిక్ స్పీకింగ్ అనేది కూడా బయటకు వస్తుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.